ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ప్రస్తుతానికి 8925 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 15 పాయింట్స్ డౌన్తో. సెన్సెక్స్ 20 పాయింట్స్ ప్లస్లో 28,914 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిఫ్టీని యాక్చువల్గా రిలయన్స్ లీడ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇవాళ ఆల్మోస్ట్ 18 పాయింట్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ రిలయన్స్ నుంచి వస్తుంది. అండ్ ఇన్ఫోసిస్, అరబిందో ఫార్మా కూడా కొద్దిగా మార్కెట్స్కి సపోర్ట్ చేస్తున్నాయి పాజిటివ్గా. బట్ యాక్సిస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్ లాంటి స్టాక్స్ మాత్రం కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 15 పాయింట్స్ దాకా నెగిటివ్గా ఈ స్టాక్స్ ఇండెక్స్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్ ఏంటి అన్న అంశాలతో పాటు ఇన్వెస్టర్ కాల్స్ అండ్ ఈమెయిల్స్కి సమాధానం చెప్పేందుకు శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? ఎందుకంటే నిఫ్టీ ఏమో 20 పాయింట్స్ డౌన్తో ఉంది, సెన్సెక్స్ ఏమో 20 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. ఈ మేనేజ్మెంట్, ఇండెక్స్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చా దీన్ని, ఆర్ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం? అంటే ఒకటి, కొన్ని బిఎస్సి స్టాక్స్ కొన్ని స్ట్రాంగ్గా ఉండడము కారణంగా చెప్పొచ్చు. ఇండెక్స్ మేనేజ్ అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సిరీస్ అంతా కూడా ఇండెక్స్ అనేది మనకు మేనేజ్ కావడం చూసాము. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫార్మా స్టాక్స్ కొన్ని 1-2 అంటే వెయిటేజ్ ఉన్నవి బిఎస్సిలో కొంచెం స్ట్రాంగ్ ఉండడం కారణంగా చెప్పొచ్చు. అయితే నిఫ్టీ పరంగా -16 పాయింట్స్ ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొక రోజు రిలయన్స్ కాంట్రిబ్యూషన్ అనేది మనకి చాలా నిఫ్టీ మీద అటు సెన్సెక్స్ మీద మనకి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రిలయన్స్ దగ్గరగా పర్సంటేజ్ పరంగా మనం చూసాం 4% దాకా ఉంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే వెయిటేజ్ పరంగా చూసుకోవాలి అంటే దగ్గరగా ఒక అట్లీస్ట్ 15 to 20 పాయింట్స్ నిఫ్టీకి సపోర్ట్ రిలయన్స్ నుంచి ఉంది. దీనికి తోడు కొన్ని స్టాక్స్ మనకి ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో కూడా స్ట్రెంత్ అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే లైక్ ఐటీ ప్యాక్ ఒకటి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. తర్వాత అంటే లైక్ ఇన్ఫోసిస్ ఒకటి, హెచ్సిఎల్ ఒకటి, అంటే ఇవన్నీ కూడా 1% లోపలే ఉన్నాయి. బట్ వెయిటేజ్ పరంగా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీకి మేనేజ్ అంటే ఈ లెవెల్లో ఆగుతుంది. ఏదైనా కూడా అటు మార్కెట్ బెట్ కానీ చూసుకుంటే మళ్ళీ ఈ రోజు కూడా కొంచెం మార్నింగ్ టైంలో కొంత స్ట్రాంగ్ ఉన్న మార్కెట్ బెట్ మళ్ళీ ఇప్పుడు కొంచెం వీక్ అయిందని చెప్పొచ్చు. అంటే డిక్లైన్స్ అనేది స్లోగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులు మార్కెట్ ఇదే విధమైన కన్సాలిడేషన్లో ఉంటుంది. తర్వాత మనకి ఎలక్షన్స్ రిజల్ట్ ఉన్నాయి, అంటే ఈవెంట్స్ పరంగా చూడాలంటే తర్వాత రేపు మనకి యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్, తర్వాత మెటల్కి చెందిన స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. లాస్ట్ సిరీస్లో ఈ రెండు కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేశాయి. ఈ సిరీస్లో మాత్రం కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది సిరీస్ మొత్తం కనపడవచ్చు. ఈవెన్ రోల్ ఓవర్స్ కూడా అదేవిధంగా మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ఈవెన్ మెటల్స్లో కూడా స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడవచ్చు. మిడ్ క్యాప్లో కూడా చూసుకుంటే అంత స్పేస్, మిడ్ క్యాప్ స్పేస్లో ఈరోజు పెద్దగా మనకి పెరుగుతున్న క్వాలిటీ స్టాక్స్ పెద్దగా లేవు. కాబట్టి నిఫ్టీకి కొంచెం ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఒక డిప్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది సెలెక్టెడ్ స్టాక్స్లో వెళ్ళమని చెప్తానండి. మరి ఇక కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ మనం తీసుకుందాం. ఈమెయిల్స్ భాగంగా సునీల్ కుమార్ అడుగుతున్నారు ఫిఎం ఇండస్ట్రీస్ గురించి. ఫిఎం ఇండస్ట్రీస్ 977 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పి ఎలాంటి వీతో ఉన్నారు ఫిఎం ఇండస్ట్రీస్ మీద? సుందర్ గారు ఇప్పుడే మనం డిస్కస్ కూడా చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1300 ఆర్డ్ లెవెల్స్ నుంచి కొద్దిగా వీక్ అయింది ఫిఎం ఇండస్ట్రీస్. లోయర్ లెవెల్స్ నుంచి ఇంకా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఏ మేరకు ఉన్నాయి? డౌన్ సైడ్ రిస్క్ ఇంకా ఎంత ఉంది? ఫిఎం ఇండస్ట్రీస్ చూస్తే కనుక గత ఏడాది బట్టి బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిందండి. అంత క్రితం బాగా స్టడీ ఫండమెంటల్ గ్రోత్, ఒక కంటిన్యూస్ పాజిటివ్ నెంబర్స్ తోటి ఈ స్టాక్ 500 రూపాయల నుంచి 1500 వరకు ఈ ఏడాది బట్టి ట్రిపుల్ అవడం మనం చూసాము. కానీ ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మొన్న నవంబర్లో 1500 నుంచి 950 రూపాయల వరకు కరెక్షన్ రావడం చూసాం. దీనికి ప్రధానంగా 2 కారణాలు అనుకోవచ్చు. 3 రెట్లు పెరిగిన తర్వాత మల్టీ బ్యాగర్ అయిన తర్వాత టెక్నికల్గా హైలీ ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది. సో ఆ మేజర్ సైకలాజికల్ రెసిస్టెన్స్ 1500 దగ్గర షార్ప్ రియాక్షన్ రావడం మనం చూసాము.
అంత క్రితం 1 ఇయర్ బట్టి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఎక్కడ మేజర్ కరెక్షన్ రాలేదు కాబట్టి ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెషర్ రావడంతో ఫిఎం ఇండస్ట్రీస్ ఇంచుమించు 20 to 30% వరకు పట్టం మనం చూసాం. అంతేకాకుండా మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ రావడం మనం చూసాము. దాంతో ఈ స్టాక్లో ఒక్కసారిగా సెల్ ఆఫ్ రావడంతో కరెక్షన్ కూడా రావడం మనం చూసాం. సో అన్లెస్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మన ఫిఎం ఇండస్ట్రీస్ మీద పెద్ద మేజర్ కమిట్ ఉండకపోవచ్చు. సో ఇదే టెక్నికల్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్లో నిలవచ్చా అంటే క్లోజర్ టు 900 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ లాస్ట్ 1 ఇయర్ అప్ ట్రెండ్కి ఇంచుమించు 50% రీట్రేస్మెంట్ అనేది 900 దగ్గరికి వస్తుంది. అలాగే గత ఏడాది బట్టి చూస్తే కనుక 900 దగ్గర కొంచెం స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం హై నుంచి 500 పాయింట్ రియాక్ట్ అయింది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, కొంచెం రీజనబుల్గా వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఫైనల్గా కొంతమంది కాలర్స్ ఆ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ శశి గారికి నమస్తే అండి. సాయి గారు, శశి గారు ఆయన సార్ మేనేజర్. చెప్పండి. అది నేను 3 స్టాక్స్ నుంచి అడగాలనుకుంటున్నానండి. శశి గారు రికమెండ్ చేసిన అట్లా ప్రయత్నండి. ఇది నేను 430లో తీసుకొని ఆల్రెడీ 580లో అందేశాను, మళ్ళీ 630లో ఎంటర్ అయ్యాను. వెరీ గుడ్, చెప్పండి. సో మళ్ళీ అది మైనస్ వచ్చి అదొకటి, అట్లా ఒకటి. రెండోది ట్యాన్ ఫ్యాక్ ఇండస్ట్రీస్ అని ఒకటి అండి. ట్యాన్ ఫ్యాక్ ఇండస్ట్రీస్ అండ్ అట్లా ఈ రెండు గురించి వచ్చారు. తర్వాత ఇంకోటి ఆర్టెక్ పవర్ అండ్ ట్రేడింగ్ అండి. ఆర్టెక్ ఫైన్ అండి, చూద్దాం. థర్డ్ స్టాక్ అయితే పెద్దగా ఫెమిలియర్గా అనిపించట్లేదు. అట్లాస్ అండ్ అట్లా సైకిల్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, మంచి అంటే కొంచెము అంటే ట్రెండ్తో పాటు వెళ్ళి మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అట్లాస్ ఇది కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు. అంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా పెద్దగా దీంట్లో మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే కొంచెం అంత పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రిజల్ట్ బాగుంటే స్టాక్లో ఒక సెల్లింగ్ అనేది ఆగేది. అయితే రిజల్ట్ బాగాలేని కారణంగా ఈ స్టాక్లో మనకి డౌన్ ట్రెండ్ చూసాము. అయితే మళ్ళీ కొన్ని రోజులు ఇది బిట్వీన్ 360 and 440 లెవెల్స్ అంటే రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రేడ్ టు డిజిట్ చేశారు కాబట్టి కొంచెం కొన్ని రోజులు కన్సల్టేషన్లో ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్కి మీరు హోల్డ్ చేయండి, మంచి ఫ్యూచర్ బాగానే ఉండొచ్చు రానున్న రోజుల్లో. ఆ తర్వాత ట్యాన్ ఫ్యాక్ గురించి అడిగారు, ట్యాన్ ఫ్యాక్ ఇండస్ట్రీస్ గురించి అడిగారండి. ఇది కానీ చూసుకుంటే 22 రూపీస్ నుంచి కంటిన్యూగా పెరుగుతూ ఈవెన్ 100 వైపు 100 దాటి ఒక షార్ప్ ఫాల్ 104 నుంచి రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది ఇందులో. కాబట్టి మీరు అంటే ఇటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చిన్న కంపెనీస్లో వన్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే మనం ఆ డౌన్ ట్రెండ్ చాలా వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి. మీకు కెమికల్స్లో ఇది స్పేస్లో చాలా ఉన్నాయండి. దీన్ని సెలెక్ట్ దీనికన్నా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. ప్లస్ ఇది మార్జిన్స్ అంటే రెవెన్యూస్ పరంగా ఓకే అండి, ప్రాఫిట్స్ అనేవి లేవు ఈ కంపెనీకి. కాబట్టి ఇప్పట్లో మళ్ళీ దీంట్లో పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే లోయర్ లెవెల్స్లో మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దని చెప్తాను. ఆర్టెక్ ఏదన్నా అండి, కంపెనీ పేరు అయితే ఎక్కడ పవర్ సొల్యూషన్స్ దాని మీద ట్రాక్ చేయట్లేదు. మేబీ ఒకసారి మెయిల్ పంపించండి, వాటిని ట్రాక్ చేసి మీకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ పవర్ సొల్యూషన్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగిందండి. 30 రూపాయల నుంచి పెద్ద వాల్యూమ్స్ ఏం లేదు, కంటిన్యూస్ బుల్లిష్ ట్రెండ్ తోటి స్టాక్ పెరగటం మనసాము. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక చాలా తక్కువ ఈక్విటీ వాల్యూమ్స్ తోటి పెరుగుతూ వస్తుంది. హై రేట్లో మటుకు ప్రస్తుతం అవాయిడ్ చేయండి ఆర్టెక్. హైదరాబాద్ నుంచి సురేష్ మరో కాల్. హలో, నా పేరు సురేష్ అండి. చెప్పండి సురేష్ గారు. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. బాటా వచ్చి 535లో తీసుకున్నానండి. ఓకే. అలాగే JSW స్టీల్ వచ్చి 190 తీసుకున్నాము. ఈ రేట్లో మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చా లేదంటే ఎలా చెప్పగలరు? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు బాటా అండ్ JSW స్టీల్? ఒక 2 years అండి. ఓకే. బాటా మీరు గతంలో కానీ చూస్తే వద్దని చెప్తానండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు బెటర్ ఏంటంటే బాటాలో మీరు అంటే ఒక డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చి అప్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగవచ్చు. ఇట్లా అప్ ట్రెండ్ కొనసాగినప్పుడే మీరు లాంగ్ టర్మ్ వ్యూతో అయినా కూడా బాటా వద్దని చెప్తానండి. రీజన్స్ చెప్పాలి అంటే ఇది ఫ్రాంచైజీ మోడల్ మన ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. మీకు తెలిసింది చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంది. అయితే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా మనం చూసుకుంటే ఆన్లైన్ మనకి సేల్స్ చూసుకుంటే చాలా విపరీతంగా పెరగడము, దానివల్ల ఏంటంటే చిన్న మనకి లెదర్ దాంట్లోనే చిన్న కంపెనీస్కి మంచి రెవెన్యూస్ బాగా పెరుగుతూ గ్రాడ్యువల్గా మనకి బాటాకి మనకి పాత రోజుల్లో ఉన్న ఆ బ్రాండ్ వాల్యూ ఉంది.
అయినా కూడా దాన్ని రిజల్ట్ పరంగా చూపించలేకపోతున్నారండి. అంటే ఆ గ్రోత్ అనేది స్టడీ గ్రోత్ అనేది చూపించలేకపోతున్నారు. కాబట్టి బాటాలో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ నుంచి నాకైతే లేవండి. కాబట్టి మీరు అంటే ఇక్కడ నుంచి బాగా డ్రాస్టిక్ పడిపోతున్నాను కాబట్టి పెద్దగా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మీకు పెద్దగా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు బాటాని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. మీ రేట్కి వస్తే మీరు ఎగ్జిట్ కండి. ఇంకో స్టాక్ ఏమన్నారండి? జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే ఇది కొంచెం షార్ట్ రన్ ట్రెండ్ అయితే కొంచెం మనకి చూసాము. ఒక అప్ ట్రెండ్ నుంచి తర్వాత ఈ స్టాక్ లో ఒక కరెక్షన్ అనేది స్టార్ట్ అయిందండి. కరెక్షన్ అనేది అంటే చిన్న కరెక్షన్. ఇది ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ లోనే ఒక ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ కరెక్షన్. అంతకుమించి పెద్దగా డౌన్ సైడ్ అయితే మేజర్ డౌన్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్కి ఇది 220 వైపు వెళ్ళొచ్చు రానున్న రోజుల్లో. అయితే కొంచెం టైం పట్టొచ్చు, ఎందుకంటే ఇది కూడా చూస్తే బాగా పెరిగింది. అయితే ఓవరాల్గా ఉన్న స్టీల్ కౌంటర్స్లో ఎక్కువగా పెరగలేదు. కాబట్టి దీన్ని అయితే హోల్డ్ చేయండి. బాటా మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. హైదరాబాద్ నుంచి నరసింహారావు మరొక గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. శేష గారి క్వశ్చన్ అండి. మన్పసంద్ వేరేస్ 670లో తీసుకున్నానండి. అది ఇప్పుడు కొద్దిగా మూమెంట్ లేదు. అది అమ్మేసి సిఎట్ లిమిటెడ్ తీసుకోవచ్చా, షిఫ్ట్ అవ్వచ్చా సిఎట్ కి? శేష గారిని చెప్పనండి కొంచెం లాంగ్ కోసం అండి. మేబీ సిఎట్ కంటే మన్పసంద్ ఈ సీజనల్ ప్లేలో భాగంగా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో. బట్ ఇప్పటికే బాగా పెరిగింది కూడా మన్పసంద్ అయితే. మన్పసంద్ 520 లెవెల్స్ నుంచి 700 లెవెల్స్కి వచ్చిందండి. ఇది టెక్నికల్ గా చూసుకుంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇది ఫండమెంటల్ పరంగా కూడా సీజనల్ అండి. సీజనల్ బెట్ కింద అంటే నెక్స్ట్ 2 to 3 months బాగా ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి కూడా అంటే రెవెన్యూస్ బాగా పెరగచ్చు, మార్జిన్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే క్వార్టర్కి 6 to 7% ఫుడ్కి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్లో మార్జిన్స్ ఉన్నాయంటే మాత్రం మంచి కంపెనీగా మనం పరిగణించవచ్చు. కాబట్టి మన్పసంద్ని హోల్డ్ చేయండి. తర్వాత వీళ్ళకి మనం చూసుకుంటే ఇండియన్ రైల్వేస్కి వీళ్ళు అంటే మనకి సౌత్లో పెద్దగా మన్పసంద్ బ్రాండ్ పరంగా లేదు, బట్ నార్త్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఇండియన్ రైల్వేస్కి వీళ్ళకి నుంచి మేజర్ బిజినెస్ అనేది వీళ్ళకి వస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. సీజనల్ కాబట్టి చాలా నెక్స్ట్ 3 నెలలు మాత్రం మన్పసంద్లోనే ఉండమంటాను. సీట్ కొనుక్కోవచ్చండి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా సీఎట్లో పెద్ద మూవ్స్ అయితే ఉండకపోవచ్చు. దానికన్నా మన్పసందే బెస్ట్ అనిపిస్తుంది. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ మరొక కాలర్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఢిల్లీ బిల్డ్ అండి తీసుకోవచ్చా అండి? కరెక్షన్ లో తీసుకోవాలనుకుంటున్నాను. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఇది 1 year కోసం సార్. సార్ ఎస్బీఐ లో బ్యాంక్ లో విలీనం ఉంది కదా, దానివల్ల ఏమన్నా ప్రాఫిట్ అవకాశం ఉందా ఎస్బీఐ? మేబీ అంత ఉండకపోవచ్చు అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా April 1st డేట్ మెన్షన్ చేశారు. April 1st నుంచి ప్రాసెస్ అఫీషియల్గా స్టార్ట్ కాబోతుంది. 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీ బిల్డ్ ఫర్ 1 year. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్ వచ్చి కూడా చాలా కాలం అయింది. మళ్ళీ ఈ ఫిజికల్ ఇయర్లో కొంచెం విలీనం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే కొంచెం టైం పడుతుంది కూడా చెప్పడం జరిగింది. ఈ న్యూస్కి తగ్గట్టుగానే స్టాక్ ఆల్రెడీ బాగా రిఫ్లెక్ట్ అయిపోయింది, బాగా పెరగడం కూడా మనం చూసాము. దీనివల్ల ఎస్బీఐకి చాలా పాజిటివ్, చాలా ఒక మేజర్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ఏరియాలో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తోంది. స్టేట్ బ్యాంక్ తీసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ స్టాక్ బాగా పెరగటం మనం చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మేజర్ బుల్లిష్ ట్రెండ్ 2000 పాయింట్ వరకు పెరగటం మనం చూసాం. కాబట్టి ఈ లెవెల్ నుంచి కొంచెం స్టేట్ బ్యాంక్ ఫర్దర్గా పెరగాలంటే కనుక ఒక మేజర్ డిప్ కానీ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే దిలీప్ బిల్డ్కాన్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 210 రూపాయల నుంచి ఈ స్టాక్ బాగా పెరగటం మనం చూసాము. అలాగే కొంచెం టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిసర్చ్ కూడా బాగా స్ట్రాంగ్గా రావడం మనం చూసాము. అవుట్ స్టాండింగ్ ఇంకా వాల్యుయేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దిలీప్ బిల్డ్కాన్ పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. డిప్లో బై చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. విజయలక్ష్మి అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి. లైబుల్ లాంజరీని కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా ఆర్ వెయిట్ చేయొచ్చా? అంటే లవబుల్ లాంజరీ మీరు బై చేయొచ్చండి. ఈ స్పేస్లో ఇది పర్లేదండి. ఉన్న వాటిలో బాగానే అంటే రీసెంట్గా కొంచెం కరెక్షన్ వచ్చింది. అయితే ఇందులో కూడా కాంపిటీషన్ కొంచెం బాగా ఎక్కువైందండి ఇంతకు ముందుకి ఇప్పటికి. ప్రస్తుతం అయితే మీరు తీసుకోండి, వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టడీగా ఉంది ట్రెండ్. టెక్నికల్గా ఫండమెంటల్స్ పరంగా మాత్రం పెద్దగా గొప్పగా అయితే లేదండి. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఉండే, స్లోగా ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. ఈవెన్ టెక్నికల్గా ఓకే తీసుకోమంటాను, కానీ ఫండమెంటల్ పరంగా అయితే మాత్రం వద్దండి. కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఇది కొంచెం ఈ స్టాక్లో పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. దాని దృష్టిలో పెట్టుకొని వద్దనే చెప్తానండి. ఓకే, మరొక మెయిల్ మధుసూదన్ అడుగుతున్నారు. నాట్కో ఫార్మా 633లో తీసుకున్నారు.
ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి. నాటకో ఫార్మా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆల్మోస్ట్ 800 రూపీస్ మార్క్ను కూడా క్రాస్ చేసి 830 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 200 రూపీస్ ప్లస్ నాటకో ఫార్మాలో ప్రాఫిట్స్లో ఉన్నారు. షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే 30% ఆఫ్ డీసెంట్ ప్రాఫిట్స్ నాటకో ఫార్మాలో వచ్చాయి. ఈ మధ్య నాటకో ఫార్మా చూస్తే కనుక మీరు చెప్పినట్టు బాగా పెర్ఫార్మెన్స్ చూసాము. 550 రూపీస్ నుంచి 800 రూపాయల వరకు దాటడం మనం చూసాము. అలాగే లాస్ట్ వీక్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్స్ కూడా ఒక 5 times బాగా పెరగడం మనం చూసాము నాటకో ఫార్మా. సో అనూహ్యమైన అవుట్స్టాండింగ్ గ్రోత్ కూడా మనం చూసాము. కానీ ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ప్రైస్ కన్నా కొంచెం బాగా రన్అప్ రావడం మనం చూసాం కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. న్యూస్ కూడా రావడం మనం చూసాం కాబట్టి సో ప్రస్తుతానికి డిస్కౌంట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఈ లెవెల్లో మీరు షార్ట్ టర్మ్ అయితే కనుక పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయండి, మిగతాది లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయండి. ఓకే. అండ్ ప్రశాంత్ పేరు మీద వచ్చింది కానీ సుధా మెయిల్ చేశారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఇండియా సిమెంట్స్, ఈ 2 స్టాక్స్ని 1 year టైం గురించి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఇండియా సిమెంట్స్ రెండు కూడా మీరు 1 year కోసం మీరు పిక్ చేసుకోవచ్చు అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూసుకుంటే ఈవెన్ బ్యాడ్ న్యూస్ ఉండి రిజల్ట్ బాగాలేకపోయినా కూడా స్టాక్లో డౌన్ ట్రెండ్ నుండి మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ వితిన్ ఫ్యూ మంత్స్లోనే మళ్ళీ స్టాక్లో అప్ ట్రెండ్ రావడం చూసాము. ఇది స్లోగా ఉంటుందండి, చాలా స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. నెక్స్ట్ 1.5 year కోసం ఎవరి కరెక్షన్స్లోనూ కూడా మీరు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని మీరు బై చేసుకోమంటాను. ఇంకో స్టాక్ అండి ఇండియా సిమెంట్స్ కూడా మంచి ఒక మూవ్ అండి. ఇది మనం రిపీట్గా చెప్తున్నాం, ఇండియా సిమెంట్స్లో ఈ మూవ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. 240 ఆ లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి, అంటే లైక్ మీరు చూడండి రిలయన్స్ ఒకటి, ఇండియా సిమెంట్స్ ఒకటి, ఒక 7-8 ఏళ్ళ తర్వాత వీటిలో బ్రేక్అవుట్స్ వచ్చాయి. అదేవిధంగా కొన్ని ఫండమెంటల్స్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి ఇండియా సిమెంట్స్ని మీరు కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఉదయ్ అడుగుతున్నారు మయూర్ యూనికోటర్స్ 430 రూపీస్లో తీసుకున్నారు, 14% ఆఫ్ లాస్లో ఉన్నారు. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చు మయూర్ యూనికోటర్స్, ఆటో యాన్సిలరీ ప్యాక్లో ఉన్న కంపెనీ. మయూర్ యూనికోటర్ చూస్తే కనుక టెక్నికల్గా బేరిష్గా కనిపిస్తుంది. బేరిష్గా అంటే కొంచెం షార్ట్ టర్మ్ చూస్తే కనుక 500 నుంచి 350 వరకు పడి ఈ మధ్యకాలంలో కొంచెం ఈ లెవెల్లో స్టేబుల్గా కనిపిస్తుంది మయూర్ యూనికోటర్స్. ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ వీక్ వచ్చిన ఈ క్రాక్ చూస్తుంటే కనుక ఒక సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మయూర్ యూనికోటర్స్ ప్రస్తుతానికి ఫైనాన్షియల్గా చూస్తే కూడా కొంచెం రీజనబుల్గా ఒక లాస్ట్ 2-3 quarters పెర్ఫార్మెన్స్ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ కానీ అంత క్రితం మనం చూస్తే కనుక లాంగ్ టర్మ్లో లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మయూర్ కోటర్స్ బాగా రన్అప్ రావడం మనం చూసేసాము. ఆ వాల్యుయేషన్స్కి హైట్గా వెళ్ళింది కాబట్టి హై లెవెల్లో కొంచెం స్టాగ్నేషన్ తోటి కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ పడిన తర్వాత కొంచెం వాల్యుయేషన్స్ రీజనబుల్ లెవెల్స్కి రావడం మనం చూస్తున్నాము కాబట్టి హోల్డ్ చేయండి. 350 లెవెల్స్లో ఏమాత్రం ఫర్దర్గా ఏమైనా మార్కెట్ పెరిగిందంటే కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. మరొక మెయిల్ సరస్వతి దేవి అడుగుతున్నారు సెంచరీ టెక్స్ అండ్ ట్రైడెంట్, ఈ 2 స్టాక్స్ని 4 to 5 years వ్యూతో ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు అని చెప్పి. సెంచరీ టెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రికవర్ అయింది. 700 ఆడ్ లెవెల్స్ ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ టైంలో బాగా హ్యామర్ అయిన వన్ ఆఫ్ ది కంపెనీ. బట్ 900 లెవెల్స్ని మళ్ళీ బ్రీచ్ చేసి 930-940 దగ్గర ట్రేడ్ అవుతుంది సెంచరీ టెక్స్ అండ్ ట్రైడెంట్. సెంచరీ టెక్స్టైల్ ఏదంటే డైవర్సిఫైడ్ అండి, అంటే పేరు మీద టెక్స్టైల్ ఉన్నా కూడా ఏదంటే వీళ్ళు సిమెంట్లో ఉన్నారు, తర్వాత వీళ్ళకి రియల్ ఎస్టేట్ అండి, ఇంకోటి మెయిన్ ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది వీళ్ళకి. అందుకే మనం చూసాము అంటే ఇన్ని రోజులు పెద్దగా ఈ స్టాక్లో ఒక 600 రేంజ్లో ఉండేది కొన్ని ఏళ్ల పాటు. తర్వాత రిజల్ట్ పరంగా కూడా సెంచరీ టెక్స్టైల్స్లో ఇంప్రూవ్మెంట్ కనపడము, తర్వాత అంటే సిమెంట్ సెక్టర్ కూడా బాగా పుంజుకోవడం, ఇవన్నీ కూడా సెంచరీ టెక్స్టైల్స్ పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ అంటే 4 to 5 years అనేది మనం చెప్పలేము, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్కి మాత్రం మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండి. సెంచరీ టెక్స్టైల్స్ లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా సెంచరీ టెక్స్టైల్స్ ఎవరి కరెక్షన్స్లో మీరు బై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే హై బీటా స్టాక్ అండి, ఎందుకంటే ఇది వన్స్ ఈవెన్ ఫాల్ స్టార్ట్ అయితే కూడా బాగా మనం చూసాం రీసెంట్గా ఈవెన్ 700 బిలో వచ్చింది. సో అంటే మరీ అంత ప్యానిక్ మార్కెట్లో రాకపోవచ్చు ఇప్పుడు ఇమీడియట్గా. అయితే మాత్రం ఇది మీరు కరెక్షన్స్లో మీరు దీన్ని లాంగ్ టర్మ్ కోసం సెంచరీ టెక్స్టైల్ని మీరు కొనుక్కోమని చెప్తాను. ట్రైడెంట్ కొనుక్కోవచ్చండి. ఉన్న ఇది స్పేస్లో ఇది కూడా ఏంటంటే టర్న్ అరౌండ్ స్టోరీ ట్రైడెంట్. దీన్ని కూడా ఎవరి డిప్లో కూడా బాగా కొనుక్కోవచ్చు. మరి ముఖ్యంగా మొన్న క్వార్టర్ రిజల్ట్ దాని ముందు కూడా చాలా స్ట్రాంగ్ పోస్ట్ చేస్తున్నారు. ఇది ర్యాలీ అనేది ట్రైడెంట్లో కొనసాగే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం మార్కెట్ పడుతున్నా కూడా ట్రైడెంట్లో మేజర్ కరెక్షన్ అనేది లేదు, కాబట్టి మీరు స్లోగా దీన్ని కొనుక్కోమని చెప్తాను. విద్యాసాగర్ మెయిల్ చేశారు సింజిన్ ఇంటర్నేషనల్ 532లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా ఫర్ పొజిషనల్ ట్రేడింగ్? సింజిన్ అట్ 532 హోల్డ్ చేస్తున్నారు.
సింజిన్ చూస్తే కనుక అంత క్రితమే లాస్ట్ ఒక 1 yearగా బాగా ర్యాలీ రావడం మనం చూసాము. 250 రూపాయల నుంచి 680 రూపాయల వరకు వెళ్ళి కొంచెం ఈ స్టాక్ హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. వాల్యుయేషన్స్ ఈ రేట్లో చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది. మొన్న Q3 ప్రాఫిట్స్ చూస్తే కనుక జస్ట్ ఒక 12% వరకు ఈ స్టాక్ గ్రోత్ అనేది రావడం మనం చూస్తాం. బట్ ఓవరాల్గా లాస్ట్ 3-4 quarters చూస్తే కనుక సింజిన్ ఇంటర్నేషనల్ బాగా స్టడీ పెర్ఫార్మెన్స్ అనేది రావడం మనం చూస్తున్నాం. కాబట్టి ఫండమెంటల్గా బాగానే ఉంది, బట్ టెక్నికల్గా రన్అప్ వచ్చేసింది, కరెక్షన్ కూడా బిగిన్ అయింది. కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది. 450-460 లెవెల్స్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సింజిన్ ఇంటర్నేషనల్. ధర్మవరం నుంచి మరొక చరణ్. సార్ పేషు సార్ ని చెప్పండి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ మార్చ్ ఫ్యూచర్స్ 2910లో 1 lakh తీసుకున్నాను. అది దాని 2910 డై చేశారు డాక్టర్ రెడ్డిస్. 2910 1 lakh ఫ్యూచర్. హోల్డ్ చేయండి అండి. అంటే ఇప్పుడు మీరు కొంచెం అది మీరు కొన్న రేట్ నుంచి ఒక 20-30 అంటే రూపీస్ డౌన్లో ఉంది. ప్రస్తుతానికి ఈ రోజుకి ఇది వీక్ ఉందండి. అయితే ఈరోజు లోగా చూసుకుంటే 2860 దగ్గర దీనికి బాగా సపోర్ట్ అనేది రావచ్చు. దీంట్లో ఒక రౌండ్ మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావచ్చు అండి. ప్లస్ మనకి చూసాము కొంచెం మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం ఆగి కరెక్షన్ కూడా కరెక్షన్ అంటే మేజర్ కరెక్షన్ కాదు, చిన్న కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అటువంటి టైంలో ఈ ఫార్మాకి చెందిన స్టాక్స్లో కొంత బయింగ్ రావచ్చు. అయితే ఇంకోటి కూడా గమనించాలి, సెకండ్ హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ అండి ఇది యూఎస్కి. తర్వాత ఈరోజు రేపు నాకు తెలిసి ట్రంప్ మాట్లాడడం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా ఇవి రియాక్ట్ కావచ్చు. అంటే ఐటీ కానీ ఫార్మా కానీ రియాక్ట్ కావచ్చు. అది న్యూస్ అండి, అది ఓకే. ఏదైనా కూడా మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ 2920 అంటే మీరు తీసుకున్న రేటుకి ఒక 10 రూపాయల పైన కానీ క్లోజ్ అయ్యిందంటే అక్కడ నుంచి ఒక 60 to 80 పాయింట్స్ మనకి మూవ్ రావచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 29 మీరు స్టాప్ లాస్ అంటే ఈ స్టాప్ లాస్ కూడా కాదండి. ఈ రోజు రేపట్లో మీరు ఇందులో పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. ర్యాలీ వచ్చినప్పుడు 2920 పైన సస్టైన్ అయితే కంటిన్యూ చేయండి. మీ ఫ్యూచర్ని కంటిన్యూ చేయమంటారు. ఓకే, మరొక కాల్ ఉన్నారు. హలో, ప్రసాద్ అండి నా పేరు. అడగండి ప్రసాద్. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. ఎవరు సార్? వసంత్ గారా? కాదండి, చెప్పండి. సాయి మాట్లాడుతున్నానండి. సాయి గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఏమండి మా మామయ్య గారు రిటైర్డ్ అయ్యి 20 lakhs వచ్చాయండి. ఓకే, అది మంత్లీ ఇన్వెస్ట్మెంట్, మంత్లీ ఇన్కమ్ వస్తుంది కదా, మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ అని అవునండి ఉన్నాయి కదా సార్ మ్యూచువల్ ఫండ్స్ లో. అది ఏదైనా కొంచెం బెస్ట్ చెప్పగలరా సార్? బట్ 10-15 lakhs ఇన్వెస్ట్ చేస్తారు సార్ ఆయన. ఓకే, అంటే ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు మ్యూచువల్ ఫండ్స్ గురించి పెద్దగా ట్రాక్ చేయరు. అందుకని మీరు చిన్న మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే మనకి ఈ బాలరాజ్ గారిని అడిగి మీకు మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మెయిల్ చేయండి డీటెయిల్డ్ మెయిల్ చేస్తే కొన్ని బెస్ట్ ఫండ్స్ సజెస్ట్ చేద్దాం. అండ్ మార్కెట్లో మనకి సమయం మించిపోతుంది. ఒక 1 or 2 మెయిల్స్ తీసుకుందాం. మీన్ వేల్ ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే కూడా తీసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ ఒకటి వాళ్ళు బాగా వీక్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీనం వార్తల నేపథ్యంలో బాగా పెరిగింది 8-10% దాకా. బట్ కొద్దిగా వీక్నెస్ యాక్సిస్ బ్యాంక్లో కనిపిస్తుంది. అలాంటి వ్యూ తీసుకోవచ్చు యాక్సిస్ బ్యాంక్. అండ్ సెకండ్ స్టాక్ ఇస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇవాళ కూడా 5-6% దాకా పెరిగింది. మోర్గన్ స్టాన్లీ అయితే 1500 పైన టార్గెట్ చూపిస్తుంది. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్కి అంత స్ట్రాంగ్ బయింగ్ ఈసారి రిలయన్స్లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుంది. ఎందుకంటే 1200 మార్క్ని అయితే బ్రీచ్ అయింది ఈసారి అట్టకేలకి. చాలా ఏళ్ల తర్వాత 1200కి వచ్చింది. టెక్నికల్ వ్యూ అదండి. టెక్నికల్ వ్యూ అయితే ఇంకా కొనసాగే అవకాశం ఉంది. 1500 ఏమో కానీ 1400 చేంజ్కి వరకు రావచ్చు. అయితే ఒకటి ఈవెన్ ఫండమెంటల్స్లో కూడా అంటే 1,40,000 దాకా క్రోడ్స్ దాకా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇక్కడ కొంచెం డిబేటబుల్ ఇష్యూ అవుతుందండి. ఎందుకంటే అనలిటికల్ పార్ట్లో అంటే వీళ్ళు రానున్న రోజుల్లో బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంటుందని చూడాల్సి ఉంటుంది. దానికి టైం పడుతుంది. ప్లస్ ఇంకోటి ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రిలయన్స్ జియో వచ్చినప్పటి నుంచి లైక్స్ అనేవి యూట్యూబ్కి బాగా మనకి చూసాము, ఎక్కువ చూడడం అనేది లైక్స్ అనేది వచ్చింది. సో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దానివల్ల రేపు ఫ్యూచర్లో యూట్యూబ్లో అంటే ఈ మార్జిన్స్ అంటే ఐ మీన్ ఈ యాడ్ రెవెన్యూ అనేది బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి ఒక అంటే రీసెర్చ్ రిపోర్ట్ చెప్తున్నాను నేను. సో అంటే మనం ఎంత తీసిపారే అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం రిలయన్స్ ఈ లెవెల్లో పెరగడం సమంజసమా కాదనుకున్నాం. బట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి రానున్న రోజుల్లో 1400 వైపు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇంకోటి టెలికాంలో ఎన్ని రోజులు 14 మంది ఉన్నారు మన ఇండియాలో. ఇప్పుడు అవి 2-3కే పరిమితం అవుతాయి. మెయిన్ బిజినెస్ వచ్చి మెయిన్ కాంపిటీషన్ వచ్చి రిలయన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్ మధ్య ఉంటుంది. ప్రస్తుతం అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమనే చెప్తానండి.
తర్వాత యాక్సిస్ బ్యాంక్ గురించి అడిగారు. యాక్సిస్ బ్యాంక్ టెక్నికల్గా వీక్ అయిందండి, కాబట్టి ఈ సిరీస్లో మార్చ్ సిరీస్లో యాక్సిస్ బ్యాంక్ని ఎవ్రీ ర్యాలీలో సెల్ అని చెప్తాను. 524 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 500 ఈవెన్ 500 కూడా బ్రేక్ అవ్వచ్చు అండి. ఓకే. అండ్ రిలయన్స్ జియో మేబీ 1 lakh crores ఆఫ్ ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కొత్త ప్లాన్ 99 రూపీస్ ప్లాన్ని వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ అందరూ అధిక శాతం డబ్బులు కట్టి ఆ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. దానివల్ల పెద్ద ఎత్తున క్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రిలయన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందువల్ల సడన్ స్పాట్ మనకి రిలయన్స్లో రావడంలో చూస్తున్నాము. ఒక మెయిల్ శ్రీధర్ అడుగుతున్నారు, వ్యాప్కో 5729లో ఆయన బై చేశారు, అవుట్లుక్ ఎలా ఉంది అండ్ యావరేజ్ చేసుకోవచ్చు ఏ టైంలో? వ్యాప్కో 5729. వ్యాప్కో చూస్తే కనుక లాంగ్ టర్మ్లో అంత క్రితం 2 years బ్యాక్ బాగా పెర్ఫామ్ చేయడం చూసాము. కాకపోతే లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 7,500 దగ్గర నుంచి ఇంచుమించు 5,000 రూపాయల వరకు ఈ ఆటో యాన్సిలరీ ప్రోడక్ట్ స్టాక్ బాగా తగ్గుతూ రావడం మనం చూస్తాము. ఓవరాల్గా చూస్తే కనుక వ్యాప్కో మటుకు ఫైనాన్షియల్గా రీజనబుల్గానే కొంచెం స్ట్రాంగ్గానే పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ అండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ అప్పటికి చూస్తే కనుక వాల్యుయేషన్స్కి అహెడ్గా వెళ్ళిపోయిన స్టాక్ వ్యాప్కో. సో ప్రస్తుతానికైతే మటుకు 5,000 దగ్గర చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. లాస్ట్ 1 yearగా 2-3 మేజర్ బాటమ్స్ కూడా ఏర్పడింది. ఇప్పుడు ఈ కరెక్షన్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ స్లైట్లీ రీజనబుల్ లెవెల్స్కి వచ్చిందనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ ఆటోమొబైల్స్ కూడా ఈ మధ్య చూస్తే కనుక కొంచెం రన్అప్ ఆగినట్టుగా కనిపిస్తోంది. అలాగే యాన్సిలరీస్ కూడా కొంచెం కరెక్షన్లోకి ఎంటర్ అయింది. కాబట్టి ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ అవుట్లుక్ అయితే అంత పాజిటివ్గా కనిపించట్లేదు. బహుశా నెక్స్ట్ ర్యాలీలో ఏమైనా కొంచెం ఆటో యాన్సిలరీ పెరిగిందంటే కనుక అప్పుడు వ్యాప్కో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మటుకు హోల్డ్ చేయండి. ఫైన్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ ఎనీ క్లోజింగ్ ఇది, ఎందుకంటే స్టిల్ ఇండెక్స్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 18-20 పాయింట్స్ దాకా వీక్గా ఉంది. బట్ సెన్సెక్స్ అట్ ది సేమ్ టైం 9 పాయింట్స్ ప్లస్లో మనకి కనిపిస్తుంది. 8920 ఆర్ 8900 బిలో కనుక క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? యూరోపియన్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్న మన మార్కెట్స్ మాత్రం పెద్దగా ఆ క్యూస్ తీసుకోలేదు. అంటే యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, అయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లోగా స్ట్రాంగ్ అంటే ఫ్లాట్కి వచ్చేసి అంటే 0.5% నుంచి మా ఒకటి క్యాక్ అయితే ఆల్రెడీ మైనస్కి వచ్చేసింది. సో ఇక్కడ మన మార్కెట్ 8920 బిలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 1 hour ట్రేడింగ్కి ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను, బ్యాంకింగ్ కౌంటర్స్లోనే సెల్ చేయమంటాను. ఈవెన్ వీటిలో కూడా మన మెటల్కి చెందిన స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది రావచ్చు. రిస్కీ ట్రేడర్స్ కొంచెం ఈవెన్ డిఎల్ఎఫ్ కూడా అంటే నెక్స్ట్ క్లోజింగ్కి ఈ లెవెల్లో సెల్ చేయమంటాను. మార్కెట్స్ అయితే వీక్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ బెర్త్ కూడా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి ఇంకా కొంచెం తగ్గడానికి అవకాశం ఉందండి. ఓకే ఫైన్. ప్రస్తుతానికి ఇక్కడ బులెటిన్ వైండ్ అప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.